ఇటీవల విడుదలైన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భారత్కు 14, బంగ్లాదేశ్కు 35వ ర్యాంక్ ఇచ్చారు. దీంతో బంగ్లాదేశ్ నెటిజన్లు భారత్ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. తమ దేశం టర్కీ, అమెరికా, రష్యా, జర్మనీ కంటే కూడా సురక్షితమైందని, అయినప్పటికీ ఇండియా పౌరులు బంగ్లాదేశ్ ఉగ్రవాద దేశంగా మారుతుందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కట్ చేస్తే బంగ్లాలో ఉగ్రవాదులు రోడ్డెక్కారు. ఖలీఫా రాజ్యం కావాలని నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుత్ తహ్రీర్ నేతృత్వంలో ర్యాలీలు తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు బంగ్లాదేశ్లో అసలేం జరుగుతుంది? 2009లో షేక్ హసీనా ప్రభుత్వం నిషేధించిన ఉగ్ర సంస్థ పబ్లిక్లోకి ఎలా వచ్చింది? బంగ్లాదేశ్ రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ల చేతుల్లోకి వెళ్లే టైం వచ్చిందా? రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ చేతుల్లోకి వెళ్లిన బంగ్లాదేశ్, ఖలీఫా రాజ్యం డిమాండ్ చేసిన హిజ్బుత్ తహ్రీర్ పై భారత్ అలర్ట్ అవ్వక తప్పదా? ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఏటా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ పేరిట ఒక నివేదిక విడుదల చేస్తుంటుంది. అందులో ఉగ్రదాడుల సంఖ్య, మరణాలు, గాయాలు, దేశంపై మొత్తం ప్రభావం వంటి వివిధ సూచికల ద్వారా ప్రపంచ దేశాలకు ర్యాంకులు ఇస్తుంటుంది. ఈ సంస్థ విడుదల చేసిన 2025 నివేదికలో ఉగ్రవాద ప్రభావం ఆధారంగా 163 దేశాల్లో బుర్కినా ఫాసోకు మొదటి స్థానం ఇచ్చింది. ఉగ్రదేశం పాకిస్తాన్ని 2వ ర్యాంకులో చూపింది. ఇంతవరకు అంతా ఓకే, కానీ మరో పాకిస్తాన్లా మారుతున్న బంగ్లాదేశ్ను ఏకంగా 35వ స్థానంలో చేర్చింది. ఏ ప్రాతిపదికన లెక్క కట్టిందో కానీ భారత్ను 14వ స్థానంలో చూపించింది. ఇక్కడ మొదలు బంగ్లాదేశ్ పౌరులు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. తమ దేశం అమెరికా, రష్యా, జర్మనీ, టర్కీ కంటే కూడా సురక్షితమైందని, అయినప్పటికీ భారతీయులు బంగ్లాదేశ్ ఉగ్రవాద దేశంగా మారుతోందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కట్ చేస్తే బంగ్లాదేశ్లో ఉగ్ర శక్తులు రోడ్ల మీదకి వచ్చాయి. ఇది బంగ్లాదేశ్లో టెర్రర్ సీన్. షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ ఈ మత ఛాందసవాద శక్తుల్ని కంట్రోల్ చేయకపోవడమే కాకుండా వారితో స్నేహం చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు వారికి బలంగా మారింది. హసీనా సమయంలో నిషేధాన్ని ఎదుర్కొన్న సంస్థలు కూడా బహిరంగంగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీస్తున్నాయి. తాజాగా రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ హిజ్బుత్ తహ్రీర్ దేశ రాజధాని ఢాకాలో తన మొదటి బహిరంగ ర్యాలీ నిర్వహించింది. వేలాది మంది సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బైతుల్ ముకర్రం జాతీయ మసీదు నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ దేనికోసమో తెలుసా? ఖలీఫా రాజ్యం కోసం. అర్థమయ్యేలా చెప్పాలంటే ఇస్లాం మత రాజ్యం స్థాపించాలనేది ఈ ర్యాలీ డిమాండ్. దీనికి మార్చ్ ఫర్ ఖిలాఫత్ అని పేరు పెట్టారు. ఊరేగింపును ఆపడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు టియర్ గ్యాస్, సౌండ్ గ్రెనేడ్లను ఉపయోగించారు. ముస్లిం దేశాలను ఒక్కటిగా చేసి ప్రపంచ ఇస్లామిక్ ఖలీఫా లేదా కాలిఫేట్ స్థాపన చేయాలని, ఇస్లామిక్ ప్రభుత్వం కింద ఏకం కావాలని హిజ్బుత్ తహ్రీర్ డిమాండ్ చేస్తోంది. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇస్లామిక్ గ్రూపులు మరింతగా స్వేచ్ఛ లభించింది. అనేక నిషేధిత ఇస్లామిక్ సంస్థలు బంగ్లాదేశ్లో చురుకుగా పనిచేస్తున్నాయి. జమాతే ఇస్లామీ, హేఫాజత్ ఈ ఇస్లాం వంటి సంస్థలు బలపడ్డాయి. ఇప్పుడు నిషేధిత హిజ్బుత్ తహ్రీర్ ఏకంగా బహిరంగ ర్యాలీలే చేపడుతోంది. అక్టోబర్ 2009 నుంచి బంగ్లాదేశ్లో దీనిని నిషేధించారు. అలాంటి సంస్థ రోడ్డుపైకి వచ్చి ర్యాలీలు నిర్వహిస్తుందంటే యూనస్ సర్కార్ ఎంతగా ఫెయిల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. కానీ హిజ్బుత్ తహ్రీర్ అసలు కదేంటి? ఉగ్రవాద దేశం పాకిస్తానే నిషేధం విధించి సంస్థ బంగ్లాదేశ్లో పబ్లిక్లోకి ఎలా వచ్చింది? ఈ సంస్థతో భారత్ భద్రతకు ముప్పు తప్పదని నిపుణులు ఎందుకు హెచ్చరిస్తున్నారు? హిజ్బుత్ తహ్రీర్ ఈ ఉగ్ర సంస్థ ఎంత డేంజరో తెలియాలంటే 10 ఏళ్ల క్రితం నాటి ఓ నివేదిక ఏం చెప్పిందో తెలుసుకోవాలి. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హిజ్బుత్ తహ్రీర్ అత్యంత ప్రకడ్బందీగా తమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తుందని, ఇది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కంటే మరింత ప్రమాదకరం కానుందని 2015లో ఒక నివేదిక వెల్లడించింది. భారత్ సహా ప్రపంచ దేశాలకు దీనివల్ల పెనుముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. దీనివల్ల దక్షిణాసియా, మరీ ముఖ్యంగా ఇండియాకి దీంతో పెనుముప్పు పొంచి ఉందని నివేదించింది. ఇందుకు కారణం హిజ్బుత్ తహ్రీర్ సంస్థ అత్యంత తెలివిగా బయటకెవరికీ కనిపించకుండా అంతర్గతంగా తన భావజాలాన్ని, నెట్వర్క్ను వ్యాప్తి చేస్తుండడమే. అమెరికాలోని గ్లోబల్ ఎడ్యుకేషన్ కమ్యూనిటీ కొలాబరేషన్ ఆన్లైన్ వెలువరించే సిటీ ఎక్స్ జర్నల్ 2015లో ఒక నివేదికను ఉటంకిస్తూ ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించారు. వ్యూహాత్మక భద్రతా వ్యవహారాలపై ఈ జర్నల్ కథనాలను ప్రచురిస్తుంది. ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ సంస్థకు చెందిన సురేందర్ కుమార్ సింగ్
ఈ నివేదిక తయారు చేశారు. ఐసిస్ సిరియా, ఇరాక్లకు మాత్రమే పరిమితమని, అమానవీయ చర్యల ద్వారా అది మీడియా దృష్టిని ఆకర్షిస్తోందని, కానీ హిజ్బుత్ తహ్రీర్ అలా కాదని, చాప కింద నీరులా ఇది తన కార్యకలాపాల్ని విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనే హిజ్బుత్ తహ్రీర్ అసలు లక్ష్యం. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా యువకులకు ఉగ్రవాదాన్ని నూరిపోస్తోంది. చాలా తెలివిగా ప్రపంచ దేశాల నిఘా నుంచి తప్పించుకొని ఇప్పటికే దాదాపు 50 దేశాలలో తన నెట్వర్క్ ను విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి 10 లక్షల మంది సభ్యులున్నారు. వీరి సంఖ్య ఐసిస్ సభ్యుల కంటే చాలా ఎక్కువని 2015 నాటి జర్నల్ స్పష్టం చేసింది. ఇప్పుడు వీరి సంఖ్య ఎంతో ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఈ సంస్థలో ఒక ఆయుధ విభాగం కూడా ఉంది. దాని పేరు హర్కతుల్ మొహజీరిన్ పి బ్రిటానియా. హిజ్బుత్ తహ్రీర్ కు ఆకర్షితురాలైన యువకులకు కెమికల్, బ్యాక్టీరియోలాజికల్, బయోలాజికల్ యుద్ధంలో ఇది శిక్షణ ఇస్తోంది. అందుకే ఐసిస్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా ఇది రూపుదాల్చే అవకాశం ఉందని 2015 నాటి జర్నల్ తీవ్రంగా హెచ్చరించింది. హిజ్బుత్ తహ్రీర్ సంస్థను 1952లో జెరూసలేంలో ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది. హిజ్బుత్ తహ్రీర్ కు మధ్య ఆసియా, దక్షిణాసియా, ఈశాన్యాసియా, మరీ ముఖ్యంగా ఇండోనేసియా, యూరప్ దేశాల్లో దీనికి శాఖలున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో వేళ్లునికింది. భారత్లో కూడా ఇది అడుగు పెట్టినా ఇప్పటి వరకు నిర్దిష్ట ప్రభావం ఏదీ చూపలేదని 2015 నాటి జర్నల్లో వివరించారు. అయితే పొరుగున ఉన్న పాక్, బంగ్లాలో ఇది విస్తరిస్తుండడం ఇండియాతో పాటు ప్రపంచ దేశాలకు కూడా ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయిల్లో అత్యాచారాలకు వ్యతిరేకంగా 2010లో ఢిల్లీలోని బాట్లా హౌస్ వద్ద ప్రదర్శన నిర్వహించామని ఈ ఉగ్రవాద సంస్థ వెబ్సైట్లో పేర్కొంది. ఆ నిరసనకు 1000 మంది హాజరయ్యారు కూడా. భారత్లో వెలుగులోకి వచ్చిన చివరి కార్యక్రమం ఇదే. అయితే ఐసిస్ కు, ఈ ఉగ్రవాద సంస్థకు సైద్ధాంతిక సారూప్యతలున్నాయని, ఐసిస్ ను సమర్థించే వారంతా దీనిని కూడా సమర్థిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి ఐసిస్ తో పోలిస్తే హిజ్బుత్ తహ్రీర్ సంస్థ వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉండి విద్యావంతులైన యువతను ఇది ఆకర్షిస్తోంది. బంగ్లాదేశ్లో ఇప్పటికే అనేక మంది మేధావులు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు దీనికి మద్దతిచ్చారు. కానీ దీని అసలు రంగు కనిపెట్టిన హసీనా ప్రభుత్వం 2009లోనే నిషేధించింది. పాకిస్తాన్లో 1990లో దీనిని నెలకొల్పారని, ముషారఫ్ హత్యకు కుట్ర సహా పలు ఉగ్రవాద కార్యక్రమాలకు పావులు కదుపుతోందని పాకిస్తాన్లోనూ 2003లో హిజ్బుత్ తహ్రీర్ నిషేధించారు. స్థానిక పారిశ్రామికవేత్తలు, ఇస్లామిక్ చారిటీ సంస్థల ద్వారా ఇది నిధులను సమీకరిస్తోంది. అరబ్ దేశాల్లోని సంపన్న షేకులు కూడా దీనికి భారీగా నిధులు సమకూరుస్తున్నారు. గతేడాది మోదీ ప్రభుత్వం కూడా హిజ్బుత్ తహ్రీర్ సంస్థను నిషేధించింది. 2024 ఫిబ్రవరిలో తమిళనాడులో 2 హిజ్బుత్ తహ్రీర్ సభ్యులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇప్పుడు మన పక్కనే బంగ్లాదేశ్లో బహిరంగ ర్యాలీలు తీస్తూ రెచ్చిపోతోంది. ఒక్కటి మాత్రం నిజం, హిజ్బుత్ తహ్రీర్ వంటి ఉగ్ర సంస్థ చేతుల్లోకి బంగ్లాదేశ్ వెళితే మన దేశ భద్రతకు అంతకు మించిన సవాల్ మరేదీ ఉండదు. తాజాగా రాడికల్ ఇస్లామిస్టు సంస్థ హిజ్బుత్ తహ్రీర్ దేశ రాజధాని ఢాకాలో తన మొదటి బహిరంగ ర్యాలీ నిర్వహించింది.